హలో, వెల్కమ్ టు పాడ్ కబుర్లు. నా పేరు కృష్ణ చైతన్య. యుఎస్ ఇరాన్ వార్ అయితే బీభత్సంగా జరుగుతోంది. అయితే ఇండియాలో మాత్రం ఒక భయాందోళన నెలకొంది. అదేంటంటే ఎల్పిజి షార్టేజ్ గురించి. ఎంత ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ ఒక అపోజిషన్ పార్టీస్ గగ్గోలు పెడుతున్నాయి, ఇలా షార్టేజ్ ఉంది, ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తోంది, చర్యలు ఏం తీసుకోవట్లేదని చెప్పేసి. అయితే ఈ పొలిటిక్స్ అంతా పక్కన పెడితే అసలు ఇండియా యొక్క కన్జంప్షన్, ఎల్పిజి కన్జంప్షన్ ఎంత ఉంది అనేది చూస్తున్నట్టయితే 2.6 మిలియన్ టన్స్ ఏదైతే మనకి ఎవ్రీ మంత్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్లో మనకి 40% ఏదైతే డొమెస్టిక్ ప్రొడక్షన్ ద్వారా, లైక్ ఓఎన్జీసీ కావచ్చు, వేరే కంపెనీస్ కావచ్చు, మనకి 40% నీడ్స్ని వాటిలో ఫుల్ఫిల్ చేస్తాయి. కానీ 60% మాత్రం మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్లో ఉన్న సిచ్యువేషన్ ఇరాన్ కంట్రోల్ చేస్తోంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇరాన్తో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఒక 2 ట్యాంకర్స్ని మనకి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూస్ నుంచి పాస్ చేయడం జరిగింది. అవి ఆల్మోస్ట్ ఈ వీక్లో మనకి రీచ్ అవుతాయి. కానీ ఇప్పుడు రేపొద్దున్న ఏవైతే పరిస్థితులు నెలకొన్నాయో, యుఎస్ కనుక వాటిని ఆ రీజియన్ని కంట్రోల్లోకి తీసుకోవడనే ప్రయత్నంలో ఏదైనా అటాక్స్ జరిగినా, ఒక ఉధృతమైన వార్స్ కానీ లేకపోతే ఉధృతమైన యుద్ధం కానీ అక్కడ ఆ ప్రదేశంలో జరిగితే కనుక కొంచెం డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఎందుకంటే వార్స్ అనేవి అన్సర్టెన్గా ఉంటాయి. మనం చూసాము ఫస్ట్లో మనకి వార్ ఏదైతే ఆయిల్ డిపోల మీద జరుగుతుందో, ఇక్కడ ఈ రీజియన్స్ మీద జరగదు అని మనం చెప్పలేము. అది పక్కన పెడితే మనకి మన కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 27 షిప్స్ దగ్గర నుంచి 25 నుంచి 27 షిప్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఎవ్రీ మంత్ అనేది ఉంటుంది, అవి ప్రాబ్లం లేకుండా వస్తాయని మనం ఆశిద్దాం. ఎందుకంటే ఇంకా 20 షిప్స్ వాటి నుంచి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఏ ప్రాబ్లం లేకుండా అవుతుందని మనము ఆశిద్దాము. అండ్ స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.